హన్మకొండ జిల్లా పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని కోరుతూ మహిళలు ప్రతి ఇంటి ముందు అమరవీరుల చరిత్ర ముగ్గు వేశారు. పరకాల వీరోచిత చరిత్రను గుర్తించండి అనే నినాదంతో పాత తాలూకు పరకాలను జిల్లా చేయాలని మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అసూలు బాసిని సాధించుకున్న ప్రాంతం పరకాల. అలాంటి పరకాలను జిల్లాల విభజనలో భాగంగా మండలాలు, గ్రామాలు వేరే జిల్లాలకు కలపడంతో పరకాల చిన్న గ్రామం అయిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. వ్యాపారాలు, వాణిజ్యాలు నడవక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఎప్పటికైనా ప్రతి ఇంట్లో వేసిన ముగ్గులను గమనించిన పరకాలను అమరవీరుల జిల్లా చేయాలని వారు కోరారు. పరకాల అనేది పోరాటాల గడ్డ. నిజాం పరిపాలన కాలంలో ఎంతోమంది అమరవీరులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకి ఈ ప్రాంతాన్ని తీసుకురావడం జరిగింది. అటువంటి ఈ గడ్డకు ఈరోజు ఎటువంటి గుర్తింపు లేకుండా, జిల్లా లేకుండా ఒక తాలూకా కంటే, ఒక గ్రామం కంటే మనకు బ్యాక్వర్డ్ అవడం చేత బిజినెస్లన్నీ బ్యాక్వర్డ్ జరగడం జరిగింది, ఎడ్యుకేషన్ బ్యాక్ రావడమే జరిగింది. కాబట్టి మనము పరకాలను అమరవీరుల జిల్లాగా చేయడం కోసము మేము వైశ్యులందరము కలిసికట్టుగా ఈ రంగోలి ఏర్పాటు చేసి మా నిరసనను తెలియజేస్తున్నాం. మా యొక్క ప్రాబ్లంని మేము వ్యక్తపరుస్తున్నామండి. అందుకోసమే ఈ రంగోలి వేయడం జరిగింది. తెలంగాణ మాత్రమే కాదు, భారతదేశం మొత్తం గుర్తుంచుకోవాల్సిన చరిత్ర.